ఈనాడు అంశము యేసు రక్తము. సహజంగా ఎప్పుడెప్పుడు ఆ మాట వాడతాం మనము, యేసు రక్తమే జయం, యేసు రక్తము అని ఎప్పుడు వాడతాం? మన అనుదిన జీవితంలో యేసు రక్తమును ఎలాగ వాడతాం? భయం వేసినప్పుడు, బాగలేనప్పుడు, లేదా కొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు, ఏదో ఏదైనా చీకటియో లేకపోతే ఏదో తొందర వచ్చినప్పుడు ఏం చేస్తాము? యేసు రక్తమే జయం అంటాము. అంటే యేసు రక్తమే జయము, లేకపోతే యేసు రక్తము అనేది మనకేమన్నా మంత్రమా? లేకపోతే యేసు రక్తము అంటే అదే ఆ తంత్రం వలన, ఆ మంత్రం వలన మనము జయిస్తామా? అసలు యేసు రక్తం అంటే దయ్యానికి భయమా కాదా? ఎందుకు యేసు రక్తాన్ని వాడతాము? ఇప్పుడు జ్వరం వచ్చింది, నాకు ఏం వాడాను? సహజంగా జ్వరం వరంగానే మనం ఏం చేస్తామంటే, బ్రదర్ మనం ఇంట్లో పారాసిటమాల్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేదా డోలో 650 పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటే జ్వరానికి మందు. ఏం మందు? మనకందరికీ తెలిసింది ఏంటంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే మంచిది కదా బ్రదర్ అంటే, టాబ్లెట్ వేసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు, కానీ మనకు తెలిసిన మంది ఏంటంటే వస్తే అప్పుడప్పుడు వేసుకుంటే మంచిది కదా బ్రదర్, పోతుంది అంటే ఈ జ్వరానికి ఈ మందు. అయితే యేసు రక్తము దేనికి మందు? యేసు రక్తము దేనికి మందు? యేసు రక్తం అంటే సాతానికి ఎందుకు భయం? అసలు ఎందుకు భయపడతాడు యేసు రక్తం అంటేనే? యేసు ప్రభు శిలువలో రక్తమును చిందించడం ద్వారా సాతాన్ని జయించాడు, సాతాను తలను చెరగద్రొక్కాడు. అయితే యేసు ప్రభు తన రక్తము, పరిశుద్ధ రక్తము స్వతహాగా తనకు తానే మన కొరకు చిందించాడు. అందుకనే ఆయన చెప్పినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 28, మత్తయి సువార్త 26:28 యేసు ప్రభు చెబుతూ, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభు తన రక్తమును గూర్చి ఏమని చెప్తున్నాడంటే, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇది రక్తము పాప క్షమాపణ కొరకు. అంటే ఆయన రక్తం చిందించిన ఉద్దేశం ఏంటంటే, పాపము నుండి మనము క్షమాపణ పొందుకోవాలి, మన పాపమునకు మనము క్షమాపణ పొందుకోవాలి. ఇది జరగాలి అంటే పాపమునకు పరిహారము చెల్లించబడింది. యేసు రక్తము అని చెప్పే మనము యేసు రక్తమే జయము అని, ఆ యొక్క జయమును మన సొంతం చేసుకోవాలంటే దేవుని ఉద్దేశము, ఆయన రక్తము చిందించిన ఆయన, ఇది నా రక్తము ఉద్దేశం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము. అయితే ఒకవేళ మన పాప క్షమాపణ మనం పొందుకోలేదనుకో, అని ఆయన చిందించింది, యేసు ప్రభు రక్తం చిందించిన ఉద్దేశం ఏంటంటే మనం పాప క్షమాపణ పొందుకోవాలని. ఒకవేళ మనం పాప క్షమాపణనే పొందుకోలేదనుకో, దేవుని దగ్గర అడగాలి, ఎందుకు పొందుకోలేదు నేను పాప క్షమాపణ పొందుకోకపోవడానికి గల కారణం ఏంటి? తర్వాత నిబంధన రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. 62వ పాట. శిలలైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. 3వ వచనంలో ఉంటుంది, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంతయు
బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపు రక్తము, యేసు రక్తము. ఇదే మాట, ఈ రక్తము నిబంధన రక్తము, పాప క్షమాపణ కొరకు రక్తము. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనంలో చూడవచ్చు. లూకా సువార్త 22:20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీ కొరకు చిందింపబడుచున్నా. ఆయన రక్తాన్ని ఎవరి కొరకు చిందించారు? మన కొరకు చిందించారు. ఇది కొత్త నిబంధన. అయితే మనకు తెలుసు, పాపము పోవడానికి యేసు ప్రభు తన రక్తాన్ని చిందించారని. పాపము పోవడానికే ఆయన రక్తాన్ని, అంటే సర్వ పాప పరిహారం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అని మనం విన్నాం కదా. సర్వ పాప పరిహారం అంటే సర్వ పాపం పోవడానికి ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తము సృష్టికర్తదై పరిశుద్ధమైనదై ఉండాలి. సరే, ఆ ఉద్దేశముతో ఆయన చిందించారు. అయితే పాపము కొరకు రక్తమును చిందించడము. అయితే పాపం వల్ల వచ్చు జీతము మరణము. కొన్నిసార్లు మనం అంటాం కదా, అది అప్పండి, పాపము అనేది ఒక రుణము, అది అప్పు వడ్డీతో సహా తీసుకుంటది అని అంటాం. ఎలా అనంటే, నేను నా స్కూల్లో చదువుకునేటప్పుడు 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు మా ఊరికి ఒక 28 కిలోమీటర్స్ దూరంలో చదువుకునేవాడిని. అక్కడ రూమ్ లో ఉంటూ కొన్నిసార్లు హాస్టల్లో తినేవాళ్ళము, లేదంటే రూమ్ లో కూడా వండుకొని తినేవాళ్ళము. అయితే మా నాన్న ఒక ప్రొవిజన్ ఇచ్చారు నాకేంటంటే, అక్కడ ఉన్న ఒక పెద్ద కిరాణా షాప్ లో, అక్కడ కిరాణా షాప్ యజమానితో ఒక మాట చెప్పించారనమాట. నా కొడుకు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా తనకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ తీసుకుంటారు. అయితే ఆయన ఏమేమి తీసుకుంటాడో అది రాసి పెట్టుకో, నేను నీకు ఇచ్చేస్తాను. కాబట్టి నాకు ఎప్పుడైనా ఏమన్నా కావాలనుకుంటే ఆ షాప్ మొత్తం తిరిగి నాకు ఏం నచ్చితే అది తీసుకునేవాడిని, బ్యాగులు వేసుకునేవాడిని, టకటకటగా రాసుకునేవాడు. నన్ను ఒక మాట కూడా అడిగేవాడు కాదు. ఎందుకని? మా నాన్నకిను ఆ కిరాణా షాప్ వ్యక్తికి ఉన్న నిబంధన ఏంటంటే, నువ్వు ఇచ్చేసాయి, ఆయన ఎంత అప్పు చేస్తాడనేది ఆయన చేసుకొని, కానీ తీర్చే పని ఎవరిది? తండ్రిది. యేసు ప్రభు పాపములకు రుణాన్ని ఆ విధంగానే తీరుస్తారు. మన ఎలాగైతే మా నాన్న నేను చేసిన అప్పుని ఆ కిరాణా వ్యక్తి తీర్చారో, అలాగే మనం చేసిన పాపము నిమిత్తమై మన తండ్రి అయిన యేసు ప్రభు తన యొక్క ఆ పాపములో వచ్చు జీతమైన మరణమును, ఆ రక్తము చిందించబడాలి, పాప క్షమాపణ పొందుకోవాలంటే ఆ చిందించిన పని, ఆ వెలను ఆయన చెల్లించారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, అప్పు చేసిన వాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. నార్మల్ గా అప్పు చేసేది నేను. ఆ కిరాణా షాప్ వ్యక్తికి ఒకవేళ తీర్చాల్సిన పరిస్థితి వస్తే నన్నే పట్టుకుంటారు. కొన్నిసార్లు మనం హోటల్లో వెళ్ళి తింటాము, డబ్బులు లేదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ పని చేసి పెట్టు, నువ్వు చేసిన దానికి ఏదో అంట్లు తోమడము ఇలాంటివి చేయాలి. ఎందుకంటే పని చేసిన వాడు, తీసుకున్నవాడు ఇచ్చిన వాడికి దాసుడు. వాళ్ళు ఏం చెప్తే ఆ పని చేయాల్సి వస్తుంది. కానీ అలా అవ్వకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, వేరే వ్యక్తి కొనుక్కోవడం. అందుకని బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, మీరు కొనబడ్డారు, వెలవిచ్చి కొనబడ్డారు, మీరు మీ సొత్తు కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో చూసినట్లయితే, 1 కొరింథీ 6వ అధ్యాయము, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. తర్వాత ఇదే 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి.
అంటే విలువ పెట్టి కొన్నారు. మనుషులకి దాసుడు అవ్వకూడదు. ఎవరికి దాసుడిగా ఉండాలి అప్పుడు? దేవునికి ఎవరైతే కొన్నారో ఆయనకి దాసులుగా ఉండాలి. సహజంగా ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లలు ఇతరులకు దాసులుగా ఉండాలని అనుకోరు. అలాగే మన పరమ తండ్రి కూడా మనము ఎవరికి దాసులుగా ఉండాలన్నది ఆయన ఆశించట్లేదు. మనం వింటాం కదా, నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది, ప్రభు కర్పణ చేయనిదే, పడగొట్టును అపవాది, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును, యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువక, రావేలవో యువతి. చాలా మంది ఏంటంటే వారి వారి బలహీనతలకి బందీలుగా ఉంటారు. విడుదల కావాలని, విమోచన కావాలని, అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో తెలుసో తెలియకో దేవునికి మహిమపరచవలసిన దేహమును మిగతా వాటితో బందీగా ఉండడాన్ని చూస్తాము. అయితే యేసు ప్రభు రక్తము చిందించడానికి గల మరొక ఉద్దేశము కూడా ఏంటంటే మనకు విమోచన, విడుదలను ఇవ్వడానికి. ఒకవేళ దేవుడు ఉండవలసిన ప్రదేశంలో దేవునికి రావాల్సిన మహిమ బదులుగా ఒకవేళ అవమానమే వస్తుందనుకో మన జీవితం ద్వారా, కొన్నిసార్లు మనం మాట్లాడే మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా తెలుసో తెలియక కొన్నిసార్లు బయటపడతాయి, కొన్నిసార్లు బయటపడవు. అంటే మనం సహించేదానికంటే దేవుడు అధికంగా మనల్ని శోధింపనివ్వరు. మన దాన్ని బట్టి మనం కొన్నిసార్లు మనం మంచి వాళ్ళం అనుకోవడానికి లేదు. అంటే మన నిజస్థితి బయటికి తెలిసి కొద్దిమంది అవమానించారనుకో, కొంతమంది భరించగలరు, కొంతమంది భరించలేరు. అంటే మనం భరించలేనంత శోధన మన మీదికి ఆయన రానివ్వరు. అయితే ఆయన రక్తం చిందించిన ఉద్దేశం ఏంటంటే మనం బందీగా ఉండడంలో, లేకపోతే ఆయనకి అవమానం తీసుకురావడం కాదు, కానీ విమోచన ఇవ్వడానికి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. కుమారుని యందు విమోచన ఉంది, పాప క్షమాపణ. ఇక్కడ పాప క్షమాపణ, విమోచన, విడుదల అనేది ఉంది అని చెబుతుంది దేవుని వాక్యం మనకి. అలాగే ఇదే అధ్యాయంలో 20వ వచనం మనం చూసినట్లయితే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. తండ్రికి ఇష్టమైందంట ఆయనతో సమాధాన పడడానికి. అందుకనే శిలువ రక్తము చేత సంధి చేశాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని చూసి సహించే దేవుడు కాదు. మనము గత గుడ్ ఫ్రైడే నాడు విన్నాము. 4వ మాట వినేటప్పుడు ఒక న్యాయాధిపతి, ఒక జడ్జికి కూతురు ఉండడము, ఒక జడ్జిగా న్యాయాన్ని నిలబెట్టాలి, ఒక తండ్రిగా తన కూతురికి తన ప్రేమను నిరూపించాలి. సో మన దేవుడు ఆయన న్యాయాధిపతి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అయితే ఆయన పాపాన్ని చూసి ఊరుకునే దేవుడు కాదు. అలాగని పర్లేదు వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు అని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టే ఆయన భరించడానికి, ఆయన ఇష్టం ఏంటంటే ఆయనతో సమాధానంగా ఉండడానికి. అయితే సమాధానం ఆయనతో ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే మన పాపము. ఆ పాపం చూసి, అంటే దేవుడు మీ మొర వినకపోవడానికి ఆయనకు మీకు అడ్డుగా వచ్చింది మీ పాపాలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ పాపమును తీసివేయడానికి, విమర్శించడానికి ఆయన వచ్చాడు. ఆయనకు అది ఇష్టమైందట. సమకూర్చు నన్ను తండ్రితో
యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము పరచును తండ్రితో యేసు రక్తము. ఇక్కడ మనం చూస్తాం సిలువలో యేసు ప్రభు రక్తాన్ని చిందించారు. ఇది మీ కొరకు, మీ పాప క్షమాపణ కొరకు, దేవునితో సంధి చేయబడడానికి, దేవునితో ఒక నిత్య నిబంధనగా ఆ రక్తాన్ని ఆయన చిందించాడట. అది మాత్రం కాదు, పరిశుద్ధులైన దేవునితో మనం సమాధాన పడడానికి. అయితే సమాధాన పడడానికి వేరే మార్గం లేదు. ఆ పాపం పోవాలంటే రక్తము ఆయన కార్చవలసి వచ్చింది. తద్వారా మనం దేవునితో సమాధాన పడగలము. అయితే కొద్దిమంది ఇంకా దేవునితో సమాధానం అంటే మనం దేవునితో సమాధాన పడితే నిజమైన సమాధానం మనం కలిగి ఉంటాం. మనం దేవునితో సమాధానం పడే అందుకనే నీతో సమాధాన పడేంత వరకు నాకు మనశ్శాంతి లేదు అని ఒక భక్తుడు పాట పాడారు. అంటే ఆయనతో సమాధాన పడేంత వరకు నిజమైన ఆయన శాంతిని మనము, ఆయన సమాధానాన్ని మనము అనుభవించలేము. అయితే శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని లేకుండా చేసేదేంటి? బయటికి కొన్నిసార్లు మనము మంచిగా నవ్వుతూ హ్యాపీగా కనబడినప్పటికీ లోపల ఒక బాధ, ఒక వేదన ఉంటుంది. లోపల అంటే ఎవరు? ఆయన మన లోపల మనకి ఒక సాక్షి ఉంది. మనలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే మనం మనసాక్షి అంటాం. మనం ఎంత బయట అలా ఉన్నా కూడా ఆయనకి ఏంటంటే అన్ని తెలుస్తుంది. అంటే ఒక మనిషిలోని ఆత్మకి ఆ మనిషి సంగతులన్నీ తెలుస్తాయి అన్నట్టు ఆ మనిషి ఆత్మకి మన సంగతులన్నీ ఆయనకు తెలుస్తాయి. మనం బయటికి ఎంత కవర్ చేయాలనుకున్నా ఆయన చెప్తాడు అనమాట, అరే నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని లోపల నుంచి అన్ని చెప్తా ఉంటాడు. ఎందుకంటే మనము అందరి నుంచి తప్పించుకోవచ్చు. అంటే పోలీసుల నుంచి నిజమైన దొంగలు సాధ్యమతులు దొరకరు, ఎవరో దొరికే వాళ్ళు దొరుకుతారు. అలాగే మన మనస్సాక్షి నుంచి మనము తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అది మన వేరే వాళ్ళ నుంచి మనం తప్పించుకోవచ్చు, కానీ మన మనస్సాక్షి నుంచి మనం తప్పించుకోవడము చాలా కష్టము. ఆ తప్పించుకోలేక ఆ గిల్టీ కాన్షియస్ తో చేసిన తప్పుని మరలా జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది, అలా ఉండకుండా ఉండాల్సింది అని ఆ దోషారోపణతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే యేసు ప్రభు రక్తం చిందించిన ఆయన ఉద్దేశంలో పాప క్షమాపణ ఇవ్వడం మాత్రం కాదు, తండ్రితో మనల్ని సమాధాన పరచడం ద్వారా మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేయడానికి అని బైబిల్ సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనము నిర్జీవ క్రియలను విడవడానికి, అంత మాత్రం కాదు దేవుణ్ణి సేవించుటకు మన క్రియలను విడిచి. ఇప్పుడు పాపం చేస్తూ ఉండేవాడు బైబిల్ చదవలేడు. బైబిల్ చదువుతూ ఉన్న వ్యక్తి పాపం అంత ఈజీగా చేయలేడు. ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తి అంత ఈజీగా పాపం చేయలేడు. అలాగని పాపం చేస్తూ ఉన్న వ్యక్తి అంత ఈజీగా బైబిల్ చదవలేడు, ప్రార్థన కూడా చేయలేడు. అందుకని ఇక్కడ నిర్జీవ క్రియలను విడిచి దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఆయన రక్తము శుద్ధి చేస్తుందట. క్రీస్తు యొక్క రక్తము మన నిర్జీవ క్రియలు వాటి నుంచి విడిపించడానికి యేసు రక్తము, అలాగే మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి కూడా యేసు రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, రక్తము, రక్తము. కాబట్టి ఏదో గిల్టీయో ఏదో దోషారోపణ ఉంటే మనకు భయం ఉంటుంది. అయితే అటువంటి భయాన్ని కూడా తీసివేస్తుంది యేసు ప్రభు యొక్క రక్తము. మన మనస్సాక్షిని శుద్ధి, నిజంగా మనస్సాక్షి శుద్ధి అయిపోతే మనసంతా తేలికగా, ఫ్రీగా, ప్రశాంతంగా మారిపోతుంది. ఎందుకంటే మన మనసులోనే, మనసు అనే హృదయం అనే పలక మీదనే అన్ని రాయబడి ఉంటాయంట మన పాపాలన్నీ. చాలా మంది ఏంటంటే అందరూ క్షమిస్తారు, వాళ్ళని ఎవరికి తప్పు చేశారో వాళ్ళని కూడా క్షమించేస్తారు, కానీ వాళ్ళు క్షమించలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు బిల్లీ గ్రాహం గారికి నేర్పించారట. మన పాప మనం ఒప్పుకున్నప్పుడు, ఇప్పుడు పిల్లలు పలక మీద రాస్తారు, ఆలు ఈలు ఏబిసిడీలు రాస్తారు, రాసిన తర్వాత ఏం చేస్తారు? తుడిచేస్తారు, అంటే శుద్ధి చేయడము. సో యేసు ప్రభు రక్తము ఆ విధముగా మరలా కనబడకుండా మనల్ని శుద్ధి చేస్తారని నమ్మాలి. ఒకవేళ నీకు అనిపించకపోయినా, నువ్వు అలా ఊహించకపోయినా కూడా యేసు ప్రభు రక్తము నా మనస్సాక్షిని కడుగుతుంది, నేను ఒప్పుకున్నప్పుడు, నన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు అని మనం నమ్మి విశ్వసించి విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఎందుకంటే అది దేవుని వాక్యము. నేను అలా అనుకోవట్లేదు, నేను అలా ఫీల్ అవ్వట్లేదు, నాకెందుకు అది గిల్టీగానే ఉంది అని అలా ఫీల్ అయ్యే కొద్ది ఏంటంటే ఆ గిల్టీ కాస్త ఒక పెద్ద దయ్యంలాగా కూర్చుంటది. ఇక నువ్వు అంత బలహీనుడివి అని మన పాప దయ్యం ఏంటంటే మనసాక్షి పని చేయడం. ఇప్పుడు మనసాక్షి గుచ్చుకుంది, పేతురుకి తప్పు చేశారని మనసాక్షి గుచ్చుకుంది, వెళ్ళి ఏడ్చాడు. యేసుప్రభు తన వైపు చూశారు, ఇంకెన్నడూ తన జీవితంలో తప్పు చేయకుండా తను మార్చుకోవడానికి అవకాశం దొరికింది. అదే ఇస్కరియోతు యూదా, తనకు కూడా మనసాక్షి గుచ్చింది. తనకు మనసాక్షి గుచ్చుకున్నప్పుడు దయ్యం కూడా మనసాక్షి గుచ్చుకున్నట్టు చేస్తుంది. దయ్యం ఏం చేస్తుందంటే, అంతే, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, పో అంటే. అలాగా అంటే కొన్నిసార్లు మనకి ఏది మంచిది, ఏ ఆత్మ మనల్ని నడిపిస్తుందనే డౌట్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దేవుడి ఆత్మ మనకేంటంటే రెమెడీ చూపిస్తుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ నీకు జ్వరం ఉందయా, నీకు పలానా సమస్య ఉందయా అని చెప్పేసి దానికి ఏం మందు ఇవ్వకుండా పంపించాడు అనుకో, అది దయ్యం చేసే పని. దయ్యం చేసే పని ఏంటంటే రెమెడీని ఇవ్వదు, కానీ చూపిస్తుంది. మన పాపాన్ని మనం చూపించి దానికి రెమెడీ లేకుండా వదిలేస్తుంది. కానీ మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన దేవుడు ఏంటంటే ఈ లోక డాక్టర్ కంటే ఆయన మంచి డాక్టర్ అన్నమాట. ఆయన చూపిస్తాడు, మన బలహీనత చూపిస్తాడు, మన పాపాన్ని చూపిస్తాడు, మన పాపానికి ఉన్న మందు ఆయన రక్తాన్ని కూడా ఆయన చూపిస్తాడు. ఎస్, నేను కడుగుతాను, నా దగ్గర దీనికి రెమెడీ అనేది ఉంది అని మన దేవుడు మనకు చూపిస్తారు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన మనస్సాక్షిలో ఎక్కడ అది ఎటువంటి పాపమైనా ఉండవచ్చు, ఎప్పుడో జరిగిన సంఘటన ఉండవచ్చు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన బలహీనతలో కొన్ని సంఘటనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దానివల్ల ఇలా జరుగుతుందేమో, దానివల్లే నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉందేమో అని ఆ పాపము కాస్త పెద్దదిగా చూపిస్తుంది దయ్యము మనల్ని భయపెట్టడానికి, దీనివల్లే ఇలా జరుగుతుంది అని. కానీ ఒకవేళ అది దానివల్లే అయినా కూడా ఆ పాపాన్ని కూడా యేసు ప్రభు క్షమిస్తారు, ఆ వాటి నుంచి కూడా ఆయన శుద్ధీకరిస్తారు.
కాబట్టి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది యేసు ప్రభు యొక్క రక్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని దగ్గర పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి ధైర్యము యేసు ప్రభు ద్వారా. నార్మల్ గా పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే యాజకులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు, వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు. మిగతా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే ఈ రోజు మనకి దేవునికి మధ్యలో మధ్యవర్తి ఇంకొకరు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. నా పాపం పోవాలంటే నా కోసం పాస్టర్ గారి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ స్థలానికి దేవుని దగ్గరికి డైరెక్ట్ గా నువ్వే వెళ్ళవచ్చు. యేసు నామము ద్వారా, యేసు ప్రభు ద్వారా డైరెక్ట్ గా మనమే దేవుని దగ్గర మాట్లాడవచ్చు. పరిశుద్ధులైన దేవుని దగ్గర ఇది నా పరిస్థితి అని మనం చెప్పవచ్చు. కాబట్టి మనకి ఎవరు అడ్డు అనేది ఏమీ లేకుండా చేసేది యేసు ప్రభు యొక్క రక్తము. యేసు ప్రభు రక్తము ద్వారా మనం డైరెక్ట్ గా దేవునితోనే. అందుకనే మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. యేసు ప్రభు రక్తాన్ని బట్టి పరిశుద్ధ స్థలానికి కూడా మనము వెళ్తాము. 1 యోహాను 1వ అధ్యాయము 5 నుంచి మనం చదివినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగిపోతుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం మంచి. దేవుడట వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఏమాత్రము లేదు. ఆయనతో మనం సాహసం కలవని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చీకటిలో నడవడము వెలుగు. ఇప్పుడు దేవుని మాటకి మరొక మాట ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యములకు మరొక మాట ఏంటంటే ఎలుగు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే, దేవునిలో మనము జీవిస్తున్నట్టు, దేవునిలో నడుస్తున్నట్టు, దేవుని వాక్యాన్ని మనం పాటిస్తే, విధేయత చూపిస్తే మనం దేవుని వాక్యంలో ఉన్నట్టే. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినలా యేసు ప్రభు తన ప్రతి అడుగును కూడా దేవుని మాటలో, దేవుని వాక్యంలో, ఆయన గురించి రాయబడిన మాటలోనే ఆయన వేశారు. మనము వెలుగులో నడిచిన ఎడలా మనకి ఇవ్వబడిన బైబిల్, మనకి ఇవ్వబడిన దేవుని వాక్యానుసారంగా మనము నడిస్తే, వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అంటే దేవుని మాటలు మనలో ఉంటే మనం దేవునితో చక్కగా ఫ్రెండ్స్ గా ఉండవచ్చట. అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే అన్యోన్యం అంటాం కదా. ఇప్పుడు భార్య భర్తల మధ్యలో ఉన్న బంధాన్ని ఏమంటాము? అన్యోన్య బంధం అంటాము. అంటే హత్తుకోవడము, దేవునితో మనం హత్తుకుంటాము. దేవుని మాటలు, అందుకనే దేవుని మాటలు ఎక్కడ ఉండాలి? జస్ట్ మనసులో మాత్రం కాదు, మన హృదయంలో ఉండాలి. ఏదో విని వదిలేసేవారు కాకుండా మన హృదయంలో దాచిపెట్టుకునే విధముగా దేవుని మాటను హత్తుకునే విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందట, యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కలుగుతుంది. కొన్నిసార్లు దేవుని మాటను నమ్మకుండా నేను అలా ఫీల్ అవ్వట్లేదండి, నా పాపం పోయినట్టు గాని, నా పాపం కడగబడినట్టు గాని, దేవుడు క్షమించినట్టు గాని నాకేమనిపించట్లా. ఒప్పుకున్న పాపం మళ్ళీ మళ్ళీ ఒప్పుకుంటున్నాను, మళ్ళీ అది ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, ఆ తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంది ఆ పాపం, మళ్ళీ ఒప్పుకుంటున్నాను అని అంటారు కదా. ఎందుకని? మరలా ఒప్పుకున్నా కూడా ఈ పాపం ఆల్రెడీ నేను ఒప్పుకున్నాను, దేవుడు క్షమించేశారు, ఈ పాపం కడగబడింది అనే గొప్ప గ్రహింపు మనలో రాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటలు మనల్ని నమ్మకపోవడము, దేవుని మాట మనలో ఉండకపోవడము. మనం దయ్యం గారు కూడా చెప్పవచ్చు, ఒకవేళ దయ్యమో మన పాపాన్ని గుర్తు చేస్తూ మనల్ని భయపెడుతున్నాడు అనుకో, నా పాపం నేను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నన్ను కడుగుతారన్నాడు కదా,
కాబట్టి ఒకవేళ కొన్నిసార్లు మనతో మనమే మాట్లాడాలి. ఏంటి అంటే మన శరీరంతో మనమే మాట్లాడాల్సి ఉంటుంది. శరీరానికి ఆత్మకు మధ్యలో పోరాటం. దేవుని ఆత్మ చెబుతా ఉంటాడు, దేవుడు నిన్ను క్షమించేశారు, నువ్వు ఒప్పుకున్నావు కదా. కానీ శరీరం చెప్తుంది, నువ్వు క్షమించడానికి అర్హుడువా, నువ్వు మళ్ళీ అదే చేయాలని చూసావు కదా, మళ్ళీ అలాగే చూడాలనుకున్నావు కదా, మళ్ళీ అలాగే ఉండాలనుకున్నావు కదా. నేను వంకరున్ననే, నేను పాపిననే ఆయన ప్రేమించాడు. పాపుని, అందుకనే బైబిల్ చెప్పేది ఏంటంటే ఆయన పరిశుద్ధుల కోసం రాలేదు, పాపుల కోసం. కానీ ఎవరైతే అంగీకరిస్తారో, అందుకని మనం చదివిన ఈ వాక్యంలో ఏమంటుందంటే 8వ వచనంలో, మనం పాపము లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. నాలో పాపం లేదండి, ఆ పాప నియమం నాలో లేదండి అని మనం చెప్పు. నాకెప్పుడు అలాంటి ఆలోచనే రాదు బ్రదర్, నాకెప్పుడు అలాంటి తలంపే రాలేదు, నేను ఎవరి గురించి అలా తప్పుగా అనుకోను అని ఒకవేళ మనం చెబుతున్నామంటే మళ్ళీ మనం మోసం చేసుకుంటూ దేవుడు కూడా మోసపోయాడులే, కొన్నిసార్లు మనసాక్షి కూడా నేను అందరినీ మోసం చేయగలుగుతున్నాను అన్న పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు అధికారి వచ్చాడు కదా, ఎవరు అధికారి, చక్కగా వచ్చాడు, అందరూ గౌరవించారు, గొప్పగా అందరూ అనుకుంటారు తన గురించి. కానీ తన హృదయం పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి మనం దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నేను మంచివాడినే అని చూపించుకోవాలనే మనసు కాకపోతే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యథార్థత అనేది ఉండాలి. నిజం అంటే నిజం మనం మాట్లాడితే ఆయన మనం త్రోసివేయడు. దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని, ఒకవేళ మన నిజస్థితిని ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే మనుషులు అంటే మనం త్రోసి వేస్తారు. కానీ ఆయన దగ్గర వచ్చి నిజం చెప్పామంటే ఆయన హత్తుకుంటాడు, ఎందుకంటే ఆయనే నిజం, ఆయనకి ఇష్టం సత్యం అంటే. కాబట్టి ఇక్కడ పాపము లేని వారం అంటే మాత్రం మనలో సత్యం ఉండదు. అంటే దేవుడి మాటలు అసలు ఉండవు. దేవుడి మాటలు మనలో ఉండాలంటే మన నిజస్థితిని మనం ఒప్పుకోవాలి. తర్వాత మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అసలు నేను పాపినే కాదు అనుకునే వ్యక్తికి క్షమించబడే అవకాశం లేదు, కడగబడే అవకాశం కూడా లేదు. కానీ ఎవరైతే నేను పాపిని అని గ్రహిస్తారో, గ్రహించడం మాత్రం కాదు, ఒప్పుకోవాలట. ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన వాడు. అంటే నిజంగా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను నమ్మదగిన వాడిని కాదు, కానీ నువ్వు నమ్మదగిన వాడివి. ఒకటి, నేను నీతిమంతుడిని కాదు, నీతిమంతులుగా చేయను యేసుప్రభు రక్తము. కాబట్టి నా నీతి నీ దృష్టికి మురికి గుడ్డ వంటిది. అంటే కొన్నిసార్లు మనమే నీతిమంతులు అనుకొని ఆ పరిశీలన స్వభావం మనకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నేను పాపిని కాదు, నేను మంచివాడిని అని అనుకొని దేవుడు మన ప్రార్థన వినకుండా మళ్ళీ మనం మోసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన నిజస్థితిని మనం చెప్పినప్పుడు ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మళ్ళీ పవిత్రులుగా దేవుడు చేస్తారట. ఆయన మనల్ని పవిత్రులు పరచడానికి మనం ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి. మరి 10వ వచనం, మనం పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయననే అబద్ధకుని చేయడం అట. దేవుణ్ణి అబద్ధం చేయడం అంటే అది మన వల్ల కాదు. కానీ ఒకవేళ మనం అలా చెబితే అలా చేస్తామట. ఆయన వాక్యం మనలో ఉండదు, దేవుని మాటలు మనలో ఉండదు. ఒకటే, దేవుని మాటలు మనలో ఉండి మనము దేవునితో ఉండడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే, మనుషులు చెప్తారు మీరందరూ పాపులండి, మీ గొర్రెలండి, మీకేం తెలియదండి, బయట వాళ్ళు అలాగే చెప్తారు. కానీ ఒక నిజమైన విశ్వాసి దేవుని బిడ్డ ఈ గ్రహింపుతో ఉంటాడు. ఎస్, నేను బలహీనుడను, నా బలహీనతకు దేవుడు నన్ను విడిచిపెడితే, అలాగని అందరినీ దేవుడు ప్రేమించలేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. వారి వారి బలహీనతలకి అప్పగించకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన్ని ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాడు, ఆయన్ని ద్వేషించే వారిని ప్రేమిస్తున్నాడు, ఆయనంటే ఇష్టం లేని వారిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎటువంటి పార్షియాలిటీ, పక్షపాతము ఏమీ లేదు. అయితే దేవుడు విడిచిపెట్టకుండా ఉంటాడు, ఎదురు చూస్తా ఉంటారు. అంటే ఆ తప్పిపోయిన కుమారుని కోసము తండ్రి నార్మల్ గా అయితే మన ప్రేమ చూసినట్లయితే వాడు తీసుకున్నాడు, వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోతే మనకేంటి, ఎక్కడన్నా పడి అంటే ఇంకా లేదు, ఛాన్సే లేదు, తనంతా తప్పు చేశాడు అనుకుంటూ లోకపు తండ్రి అంటే అలాగే ఆలోచిస్తాడు. తను తీసుకున్నాడు కదా, ఏమైపోతే మనకేంటి, తను వేరైపోయాడు కదా
అని అనుకుంటాము. కానీ తండ్రి అలా అనుకోడు. తండ్రి ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటాడు, ఇప్పటికైనా గ్రహిస్తానేమో, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని చెబితే చాలు. ఇంకా నార్మల్గా అయితే మనం అనుకో అంటే అన్ని చేయాల్సినన్ని చేసేసి సారీ క్షమించండి అని చెప్పి మర్చిపోవాలా నువ్వేమేం చేసావో అని చెప్పేసి నార్మల్గా అయితే తిడతారు. కానీ అక్కడ తండ్రి ప్రేమ చూసినట్లయితే, దేవుని ప్రేమ చూసినట్లయితే తిట్టినట్టుగా కనబడదు, తన పాత స్థితిని జ్ఞాపకం చేసినట్టుగా కనబడదు. కానీ ఎప్పుడు నేను పాపిని, నీ ఎదుట పరలోకపు ఎదుట నేను పాపం చేసి ఉన్నాను అంటే, నేను పాపం చేసి ఉన్నాను, నేను పాపిని అని చెప్పడము దేవునికి అంత ఇష్టము. మనకు రక్షణ ఇవ్వడానికి, మనం రక్షింపబడడానికి, మనకి విమోచన ఇవ్వడానికి ఆయన దగ్గర ఆయన మన హృదయం నుండి వినాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నేను బలహీనరాలను, ప్రభువా పలానా బలహీనతలో పడిపోతున్నాను, ప్రభువా నేను బలహీనుడను, నీ కృప ఆ బలహీనతను నన్ను అప్పగించుంటే ఈ పాటికి ఈ లోకంలో నేను కనబడకుండా పోయేవాడిని, నాకు వచ్చిన ఆలోచనకు నన్ను అప్పగించుంటే నా బ్రతుకు ఈ పాటికి అయిపోయేది, కానీ నీ కృప నన్ను కాపాడుతున్నావు ప్రభువా అని హృదయం అంతటితో మనం చెప్పాలని దేవుడు ఆశిస్తారు. కానీ ఈ లోకస్తులు కానీ ఈ లోకంలో మనకు కనబడే వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఏంటి నువ్వు తప్పు చేసావు అని ఒప్పుకుంటావా, నువ్వు పాపి అని ఒప్పుకుంటావా, అందరు నిన్ను ఎవరు లెక్క చేయరు, నిన్నెవరు అందరు తక్కువగా చూస్తారు, తప్పుగా చూస్తారు. అలాగే మన మనుషుల దగ్గరికి ఒప్పుకోవాలని కాదు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇంకో విషయం చెప్పనా, మనము ఆయన ఎదుట నీతిమంతులమట ఒప్పుకుంటే, పరిశుద్ధులమట, పరిశుద్ధులైన పౌలు, పరిశుద్ధులైన పేతురుని ఎందుకు పిలుస్తున్నాము, వారిలో దేవుడు ఉన్నాడు అంటే దేవుని వాక్యానికి చోటిచ్చారు. దేవుని వాక్యము ఉన్న చోట వాళ్ళు పరిశుద్ధులుగా మారిపోతారు. ఎందుకంటే సత్యం లేకపోతే, దేవుని వాక్యమే లేకపోతే అక్కడ ఛాన్స్ లేదు అని మనం 10వ వచనంలో చూసాము. ఆయన వాక్యం మనలో ఉండదు. మనం పాపం చేయలేదని చెప్పుకునేడలా, పాపమే లేదని నేను చేయలేదని చెప్తే అక్కడ దేవుడు ఉండే అవకాశము లేదట. అయితే దేవుడు మనతో ఉండాలి అంటే మనము నిజం చెప్పాలి. మనుషుల దగ్గర ఎవరి దగ్గర చెప్పామో లేదో అది పక్కన పెడితే కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా ఇది నా స్థితి అని ఆయన దగ్గర మనం చెప్పాలని, తద్వారా మనకు ఆయన ఇచ్చే శాంతిని, సమాధానమును మనం కలిగి ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. మరొక వచనాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. చాలా సార్లు యేసు ప్రభు రక్తము ద్వారా మనకు అనేకమైన ఆశీర్వాదములు, అంటే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది, మన పాప క్షమాపణ పొందుకుంటాము, మనం సమాధానాన్ని పొందుకుంటాము, దేవునితో సంబంధాన్ని పొందుకుంటాము. అయితే ఈ ఆశీర్వాదములన్నీ మనం పొందుకుంటాము. అయితే ఆయనకు మనము మహిమనివ్వాలట. ఆయన దగ్గర నుంచి పొందుకునే మనము ఆయనకే ఘనతనివ్వాలి. అయ్యా ఇలా ఉందంటే కేవలం ఇది నీ కృప, మీరు నన్ను కాపాడారు, మీరు నన్ను తప్పించారు. అప్పుడే నిజమైన శాంతిని, సమాధానాన్ని మనం కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే మనల్ని రాజులుగాను యాజకులుగాను ఆయన చేస్తాడు ఆయన రక్తము ద్వారా. ఆయన రక్తము ద్వారా మళ్ళీ అటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు ఇస్తాడట. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుడకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వారు భూలోకమందు ఏలుదురని దేవుడు తన రక్తము ద్వారా మన ద్వారా చేసే పని. అంటే రాజులు అంటే ఏంటి? రాజులు అంటే ఏలేవాళ్ళు కదా. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక దాసులుగానో లేకపోతే అంతే నా పరిస్థితిని మనల్ని మనము తగ్గించుకోవాలి. కానీ ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే
వారు భూలోకము మందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రతి జాతిలో అంట, ప్రతి భాష మాట్లాడే వాళ్ళు, ప్రతి జనములో దేవుని కొరకు. ఇక్కడ మనం చూసినట్లయితే నీ రక్తం ఇచ్చి, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి అన్ని వంశాల్లో ఉన్న వారిని, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏ ఏ ఎక్కడెక్కడ ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో అందరూ యేసుప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన రక్తం ఇచ్చి కొన్న వాళ్ళు ఉన్నారు. అయితే అందరినీ దేవుడు ఏం చేశాడట? ఒక రాజ్యముగాను, దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. వారు పాట పాడతారు, కొత్త పాట పాడతారు అని ఇక్కడ రాయబడి ఉంది. మరొక మాటను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 12:11. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. అంటే సాతానును, అపవాదిని మనము గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, యేసు ప్రభు రక్తాన్ని బట్టి మనం ఏం చేస్తామట? జయిస్తాము. కానీ అని మాట దగ్గర మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. మరణం వరకు తమ ప్రాణము అంటే 3 ఉంటాయి కదా మనకు: ఆత్మ, శరీరము, ప్రాణము. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటే ప్రాణంలోనే చాలా ఉంటాయి. ఒక ధనవంతుడట అన్ని సమకూర్చుకొని, తన అన్ని పెట్టుకొని తన ప్రాణంతో చెప్పుకున్నాడట, ఇక నువ్వు తాగు, తిను, సుఖించు అని చెప్పాడట. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బానికి వారు చోటిచ్చిన వాళ్ళు కాదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు జయించి ఉన్నారు. అంటే యేసు రక్తం అంటే అపవాదికి భయమా? గొర్రెపిల్ల రక్తం అంటే సాతానికి భయమా? ఎందుకు రక్తం అంటే భయము? సహజంగా అపవాది, సాతాను మనల్ని ఎలా భయపెట్టాలనుకుంటాడు? అపవాది లేదా సాతాను మనుషుల్ని ఎలాగ భయపెట్టాలనుకుంటాడు? మన పాపాన్ని అడ్డు పెట్టుకొని వాడు మనల్ని భయపెట్టాలనుకుంటాడు. మన పాపాన్ని, మన బలహీనతలను కొన్నిసార్లు చూస్తాం కదా, నీ గురించి నాకు తెలుసు, నేను చెప్పేస్తాను అని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడానికి. అంటే మన పాపాలని అడ్డు పెట్టుకొని వాడు మనల్ని భయపెట్టాలనుకుంటాడు. అయితే వాడిని మనం భయపెట్టడానికి మన దగ్గర ఏముంది? యేసు రక్తం అంటే వాడికి ఎందుకు భయం? ఇప్పుడు వాడి పని అంతా ఏంటంటే నీ కర్మ పాపం పోవాలి, నీ జన్మ పాపం పోవాలి, నువ్వు చేయాలి, అది పోవాలి, ఇది పోవాలి అని చెప్పేసి మన పాపాలన్నీ చూపించేసి మనల్ని బ్లాక్మెయిల్ చేసి మనల్ని భయపెట్టడం వాడి పని. ఇంకో విషయం ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ మరణాన్ని కూడా పెడతాడు అనమాట. ఇదిగో అలా చేసావు కదా, నీ మీదికి మరణం వస్తుంది. అందుకనే సాతాను గురించి చెప్పేటప్పుడు మరణము యొక్క బలం గలవాడట వాడు. ఎందుకని? పాపం చేయించినవాడు వాడే, పాపం చేయించేవాడు వాడే. అయితే ఆ పాపము అడ్డుగా పెట్టుకొని మనుషుల్ని భయపెడతా ఉంటాడు. అయితే మనుషులకు పాపం భయపెట్టే ఈ అపవాదికి రక్తం అంటే ఎందుకు భయం అంటే, ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా అంటే అందరికీ భయం కదా, చాలా మంది భయపడ్డారు. కానీ దానికి వ్యాక్సిన్ దొరికిందంటే, కరోనాకి వ్యాక్సిన్ లేదు అని అంటే డాక్టర్స్కి ఎలా ఉంటుంది? హాస్పిటల్కి వెళ్ళాము, వ్యాక్సిన్ లేదు, ఏం లేదు, మేమే చూసుకుంటామని ఉన్నారనుకో, కొన్ని వందలు వ్యాక్సినే లేదు, అక్కడ మందే లేదు, కానీ లక్షలు ఖర్చు పెట్టారు. ఎందుకని? మరణానికి భయం. అంటే మందు లేదు, మందు లేకపోవడం వల్ల లక్షలు ఖర్చు పెట్టేశారు. సరే మందే ఉందని తెలుసు, ఈ కరోనాకి ఈ మందు ఉంది అని తెలిసిపోయింది. అప్పుడు డాక్టర్స్కి ఎలా ఉంటుంది? డబ్బు సంపాదించడం కుదురుతుందా?
మనుషులు భయపెట్టడం కుదురుతుందా? అంటే ఇప్పుడు సాతాను చేతిలో ఏముంది? సాతాను చేతిలో ఏముంది? పాపం. పాపానికి వచ్చి జీతం మరణం. ఆ మరణాన్ని పెట్టుకొని భయపెడతా ఉన్నాడు. ఆ పాపం చూపించి మనుషులను భయపెడతా ఉన్నాడు. మన దగ్గర వ్యాక్సిన్ ఉందనుకో, ఆ పాపానికి వ్యాక్సిన్ ఉందనుకో. పాపానికి వ్యాక్సిన్ ఏంటి? యేసు రక్తము. అప్పుడు వాడికి ఎలా ఉంటది? వీళ్ళకి వ్యాక్సిన్ దొరికింది, ఇక భయపెట్టడం కుదరదు, అంతే కదా. వాడి భయం ఏంటి? వ్యాక్సిన్ దొరికిపోతే ఇక నాకెందుకు భయపడతారు? యేసు రక్తం దొరికిలేరు అనుకో, ఇక నేను భయపడి పారిపోవాలి, కానీ వాళ్ళెందుకు భయపడతారని చెప్పేసి. అందుకనే యేసు రక్తము, కొన్నిసార్లు యేసు రక్తం అని చెప్పమా అంటే చెప్పరు. కొన్ని దయ పట్టిన అనుకో యేసు రక్తం చేయమంటే చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే చెబితే పారిపోవాల్సి వస్తుంది, కాలిపోతూనే ఉంటారు. ఎందుకంటే యేసు రక్తము పాపం. ఎందుకంటే యేసు ఆయన ఎందుకు వచ్చారు? ఆయన పేరేంటి? ఆయన పేరు యేసు. ఆయన తన ప్రజల పాపము నుండి ఆయన విడిపించడం ఆయన ఉద్దేశమే అది. అసలు యేసు నామం అంటేనే దయానికి భయము. అందుకనే రక్తము. రక్తం ఎందుకట? పాప క్షమాపణ నిమిత్తము. రక్తం గురించి తెలిస్తే నా పాపం నుంచి నేను క్షమాపణ పొందుకుంటానని తెలుస్తుంది. అప్పుడు నాకు పని లేదు అనుకుంటాడు అపవాది. అంటే భయపెట్టే పని లేదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే తన వైపు తిప్పుకోవడానికి, తను భయపెట్టి ఇదిగో నన్ను ఇలా బలి ఇవ్వకపోతే ఇలా చేస్తాను, నేను ఇది చేయకపోతే నేను ఇలా చేస్తాను, నీ కుటుంబంలో ఇలా చేస్తాను అని ఏదో ఒక రూపంలో మనుషుల్ని భయపెట్టి తన వైపుకి తిప్పుకోవాలని సాతాను చూస్తాడు. కానీ తన దగ్గర భయపెట్టే ఆ భయానికి ఒక వ్యాక్సిన్ ఉంది అని తనకు తెలిస్తే దానికి భయపడతాడు. కాబట్టి మనమందరము యేసు ప్రభు రక్తమును వాడే ఏంటంటే వ్యాక్సిన్. నిజంగా జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుందని నేను నమ్మే నువ్వు నేను మనం ఏం చేయాలంటే ఈ సాతాను పెట్టే భయాలు ఉన్నాయి కదా, కర్మ పాపమో, జన్మ పాపమో, లేకపోతే పితరుల పాపమో, ఇది పాపమో, ఆ పాపమో, ఏదైనా ఉండొచ్చు. పాపం అవ్వచ్చు, శాపం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ బలహీనత ఉండవచ్చు, తెలుసో తెలియకో మన జీవితంలో ఏదో ఒకటి మనం ఎదుర్కొని ఉండవచ్చు. అయితే మనం ధైర్యంగా చెప్పాలి, జ్వరానికి ఇది వేసుకుంటే తగ్గుతుంది కదా, కాబట్టి నా ఈ పాపానికి ఈ మందు యేసు రక్తం నేను వేసుకుంటాను, నేను తగ్గిపోతుంది, నాకు విడుదల ఉంది, నాకు స్వస్థత ఉంది. ఎలా ఉంది? యేసు ప్రభు రక్తం ద్వారా ఉంది. నేను పాపినే, కానీ నేను ఆయన దగ్గరికి ఒప్పుకుంటే ఆయన రక్తం నన్ను కడుగుతుంది, నన్ను శుద్ధీకరిస్తుంది అన్న ధైర్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమందు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. జీవిత కాలమంతా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఇలా జరుగుతుందో అలా జరుగుతుందో, అయ్యో అక్కడికి వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుందో. కొంతమంది ఈ రోజుల్లో అలాంటి భయాలు ఉన్నాయట. ఒక దేవుని సేవకులు ఏం చెప్తున్నారంటే, ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ నా మీద పడిపోతుందేమో, బండి మీద వెళ్తుంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతుందేమో, కారులో వెళ్తే కారు ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందేమో, నా కొడుకు కూతురు కాలేజీకి వెళ్ళి వాళ్ళు క్షేమంగా రారేమో అంటే ఏదో ఒక రకమైన భయము. వాడి పని ఏంటంటే జీవిత కాలం అంతా భయం 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 క్రింద ఉంచాలని. అయితే యేసు ప్రభుట ఆ జీవిత కాలం అంతా ఈ మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి, అంటే ఆ దాస్యత్వం నుండి విడిపించి ఫ్రీ స్వతంత్రుడిగా చేయడానికి. దాస్యం అంటే, దాసుడు అంటే ఎప్పుడు భయపడుతూనే ఉండాలి కదా, కానీ స్వతంత్రుడు అంటే భయపడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి, ఆ మరణ భయము నుండి, ఆ దాస్యత్వం నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. అంత మాత్రం కాదు, మరణము ద్వారా నశింపజేయుటకును, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. అంటే తన మరణం ద్వారా ఏం చేశాడు? అపవాదిని నశింపజేశాడు. యేసు ప్రభు మరణము ద్వారా అపవాదిని నశింపచేశాడట. అంటే అపవాదికి ఓటమి. సహజంగా ఏ వ్యక్తులకు కూడా వాళ్ళ యొక్క ఓటమి గురించి చెప్పడం ఇష్టం ఉండదు.
వారు ఓడిపోయారని లేకపోతే వారు పడిపోయారని చెప్పడము ఇష్టం ఉండదు. ఇక్కడ యేసు ప్రభు బైబిల్ చెప్పిందంటే ఆయన మరణం ద్వారాట ఆ మరణం బలగలను అన్న అపవాదిని నశింపజేశాడట. ఈ మాటలు మనము చదవడం కూడా దయానికి ఇష్టం ఉండదు. తర్వాత చదివేటప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటే వాడికి భయం. యేసు ప్రభు మరణించారు ఎందుకట? తన మరణం ద్వారా వాడికి కొన్నిసార్లు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూపిస్తారు కదా. యేసు ప్రభు మరణించిన తర్వాత సాతాను ఇక తట్టుకోలేడు. ఆ బాధ గుండు గీసేసాడు అన్నట్టు అంటాం కదా. అంటే ఇక ఓడిపోయాడు. అక్కడ మరణం ద్వారా ఆ సైతాన్ని దేవుడు నశింపజేశాడు. సాల్మన్ గారు ఏం చెప్పారంటే, శిలువలో యేసు ప్రభు మరణం ద్వారా వాడి 2 కాళ్ళు ఇరగొట్టేశాడట. సాతాను యొక్క 2 కాళ్ళు, వాడికి కాళ్ళు లేవు, కూర్చొని భయపెడతా ఉంటాడట. అంటే నీ దగ్గరికి వచ్చి నిన్నేం చేయలేడు, జస్ట్ భయపెడతా ఉంటాడు. ఆ భయానికి నువ్వు భయపెడతా ఉంటే ఇక నిన్ను దాసునిగా చేసుకుంటాడు, దాస్యంగా. కానీ మనం గ్రహించాలి ఏంటంటే, సిలువలో నీ 2 కాళ్ళు తీసేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, పాముకు విషయం ఎక్కడ? కొర్రలు అంటారు కదా. ఆ కొర్రలు తీసేస్తే అంటే సిలువలో యేసు ప్రభు ఆ సాతాను యొక్క ఆ పళ్ళు తీసేశాడు. అది మనం నమ్మాలి. అది మనం సాతాను చెప్పామనుకో, ఒకవేళ సాతాను మనం భయపెడుతుంది అనుకో, సాతానా నా దేవుడు సిలువలో మరణం ద్వారా నీ తీసేసేట్లు నన్నేం చేయలేవు, నీ చేత కాదు, నువ్వు ఏదైనా చేసుకో, నీ చేత కాదు, నన్ను భయపెట్టలేవు అని చెప్పామనుకో, ఈ మాటను పట్టుకుని నిన్ను నశింపజేయడానికి ఆయన మరణించారు కదా అంటే అది ఆయనకి ఇష్టం ఉండదు. అంటే నేను ఓడిపోయానని తెస్తే జనాలందరూ ఏమైపోతారు? దాసులుగా ఉంటారు కదా. ఉద్దేశం ఏంటంటే మనుషులందరినీ జీవితకాలం అంతా భయపడేటట్టు చేసి తను వెళ్ళాలి. అయితే వాటి నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చారు. మరణం యొక్క బలం గలవాడు అపవాది అయితే ఆ మరణాన్నే యేసు ప్రభు జయించాడు. యేసు ప్రభు మరణాన్ని జయించాడు అని నమ్మే మనము మన రక్షణ పొందాలంటే మనం చేయాల్సిందేంటి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. మన రక్షణ పొందాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? మృతుల్లో నుండి, అంటే ఆ మరణం గెలిచాడు యేసు ప్రభు, మరణాన్ని జయించాడు, మృతుల నుండి లేచాడు, దేవుడు సహాయం చేశారు అని మనం నమ్మితే, విశ్వసిస్తే మనకు రక్షణ. ఇదే వార్త. ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచాడని మనం నమ్మాలట. అది ఉపదేశమని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో మనం చూడవచ్చు. మనము రక్షింపబడడానికి దేవుడు మనకిచ్చే వార్త. అసలు మరణ భయమును తీసివేయడానికి, మరణ భయం మనకున్నదా? మనం పరీక్షించుకోవాలి. ఎలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఎప్పుడు ఏమవుతుందో, ఏ క్షణాన ఏం జరుగుతుందో. అయితే దాని నుంచి, ఈ భయం నుండి విడిపించడానికి నిజంగా రక్షణ పొందిన వ్యక్తి, నిజమైన విశ్వాసి అనుకో, భయపడ్డు. ఏముందండి, ఇక్కడ కన్ను మూస్తే అక్కడికి వెళ్తాను, ఇక్కడ నమ్మి నా దేవుడే, అక్కడ నా దేవుడు. ఇప్పుడు నేను రోజు తండ్రి, నాయన, అబ్బా అని ప్రార్థన చేస్తున్నాను కదా, ఆయనే నాకు. కొత్త వాళ్ళ దేవుడు ఉండదు. కొత్త ప్రదేశానికి వెళ్తే కదా, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు కొత్త ప్రదేశం ఎలా ఉంటుందో, మామూలుగా మనము ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ మారితే కొత్త ప్లేసు అలా అనుకుంటాము. కానీ యేసు ప్రభునందు విశ్వసించి రక్షణ పొంది ఆయనతో మాట్లాడే అనుభవము, ప్రార్థించే అనుభవం కలిగిన వ్యక్తి తన మరణాన్ని ఎలా తీసుకుంటాడంటే, ఇక్కడ కూడా నాయన, తండ్రి, అబ్బా, యేసయ్య అని ప్రార్థన చేస్తున్నాను, అక్కడ కూడా ఆయనే. ఇక్కడ ఎలాగైతే మన స్తుతులు పాడుకుంటామో అక్కడ కూడా చక్కగా పాడుకుంటాము. కాబట్టి భయపడాల్సిన అవసరము, మరణానికి మనం భయపడాల్సిన అవసరము లేదు. మరణ భయాన్ని ఆయన తీసివేస్తాడు. అయితే అపవాది సిలువలో ఓడించబడ్డాడు, నశింపజేయబడ్డాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అవసరమైతే వాడు మనల్ని భయపెడితే వాడికి గుర్తు చేయాలి, నువ్వు ఓడిపోయినవాడు, నన్నేం చేయలేవు, నా దేవుడు నిన్ను ఓడింపజేశాడు అని ఆ భయమునే మనం భయపెట్టే విధముగా ఉండాలి. అయితే యేసు ప్రభు పక్షాన నువ్వు ఉన్నంత వరకు అపవాది నిన్నేమి చేయలేదు.
యేసు ప్రభు ఇచ్చే రక్తాన్ని నువ్వు వాడినంత వరకు అపవాదికి నీ మీద ఎటువంటి చోటు ఉండదు. నిన్ను చూస్తేనే భయపడతాడు. యేసు నామం అంటే చాలు భయపడి పారిపోతాడు. ఎందుకంటే ఆ నామంలో ఉంది శక్తి. అయితే నమ్మాలి, అయ్యా నువ్వు రక్తం చిందించింది నా పాపం పోవడానికి, నా పాపం కడగడానికి, నా పాపం కడిగేవారు నమ్ముతున్నాను. ఇదిగో ఒకవేళ గిల్టీ కాన్షియస్ లో లేదా నీకు దేవునికి మధ్యలో ఏదైనా పాపం అనిపిస్తే అది ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తారు. నేను పాపిని ప్రభువా, ఈ పాప ఫలము నా మీద రాకుండా సహాయం చేయండి, ఈ శాప ఫలము నా మీద రాకుండా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే ఆయన తీసివేస్తారు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడు దేవుని బిడ్డలుగా యేసు ప్రభు రక్తమును వాడే మనము నమ్మవలసింది ఏంటంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని పక్షాన నువ్వు ఉన్నప్పుడు నిన్ను చూసి అపవాది భయపడతాడు. అయితే నీ పాపం పోవాలన్నా, నీ భయం పోవాలన్నా, నీకున్న మరణ భయం వీడాలన్నా కూడా చేయాల్సింది ఏంటంటే నువ్వు దేవుడితో ఉండాలి. అందుకనే బైబిల్ మనకు చెప్పింది ఏంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మొదట మనం ఏం చేయాలట? దేవునికి లోబడాలి. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలట. వాడు పారిపోతాడు. వెళ్ళిపోతాడని కూడా రాయలేదు ఇక్కడ. అంటే అపవాది నీ ఇంటి దగ్గర నుంచి పారిపోవాలంటే, అపవాది నీ దగ్గర నుంచి పారిపోవాలంటే ఫస్ట్ నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే మనం దేవునికి లోపడాలి. మనం దేవునికి లోపడకుండా అపవాది పారిపోవాలంటే మన దగ్గర ఏమి లేదు. మనకంటే బలవంతుడు అపవాది, సాతాను మనకంటే బలవంతుడు, కానీ మన దేవుని కంటే బలవంతుడు కాదు. దేవుడు మనకు చెప్పేది అంటే మొదట నువ్వు దేవునికి లోబడి అపవాదిని ఏం చేయాలట? ఎదిరించు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నేను నిన్ను ఎదిరిస్తున్నా, నువ్వు పారిపో. కానీ సాధ్యమైనంత వరకు చీకటికి వెలుగంటే ఇష్టం ఉండదు. ఎందుకు మనుషులు వెలుగు దగ్గరికి రారు? వాళ్ళ క్రియలు చెడ్డగా కనబడకూడదని వెలుగు దగ్గర రారు. యేసు ప్రభు తీర్పు తీర్చడానికి రాలేదు, అందరినీ రక్షించడానికి వచ్చాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు మనం నిత్య జీవం పొందుకోవడానికి అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. వారి యొక్క క్రియలు చెడ్డగా కనబడి వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు తప్పించుకోవాలని చూస్తారు. అందుకనే వాళ్ళు చీకటిలో ఉంటారు. వాళ్ళు చీకటి కనబడకుండా ఉండడం కోసము వెలుగు దగ్గరికి రారు. వెలుగంటే భయం, అందుకనే వెలుగును ద్వేషిస్తారు అని కూడా బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది. వాళ్ళు వెలుగు సంబంధులు కాదు. అయితే మనము గ్రహించాలి, ఎల్లప్పుడూ దేవుడు మనల్ని విజయోత్సవంతో నడపడానికే ఆయన శిలువలో రక్తము చిందించింది. ఆయన మరణించి తిరిగి లేచింది నిన్ను నన్ను జయశీలుగా చేయడానికే. అపవాది కొన్నిసార్లు ఆటంకపరచవచ్చు, కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఏదైనా ఆటంకపరుస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని మనకు తెలిస్తే మనం బలహీనము. మనకంటే బలవంతుడు అపవాది, కానీ మన దేవుని కంటే చాలా బలహీనుడు. మన దేవుని నామం అంటేనే వాడికి భయము. కానీ ఎప్పుడైతే నీకు ఆటంకము అని అనిపిస్తుందో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళు. అయ్యా ఇది పరిస్థితి, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా జరిగింది అని ప్రార్థన చేస్తూ, అవసరమైతే ప్రార్థనలోనే యేసు నామములో నిన్ను ఎదిరిస్తున్నాను, యేసు నామములో నువ్వు పారిపోవాలి, యేసు నామములో ఈ ప్లేస్ లో నువ్వు ఉండడానికి వీలు లేదు, యేసు నామములో నా బిడ్డల జీవితంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ నీది ఉండకూడదు, నీ రక్తమును యేసు ప్రభువా నీ రక్తాన్ని నా బిడ్డలపై నేను చిలకరిస్తున్నాను, ముద్రిస్తున్నాను. అపవాదికి అపజయము, యేసు నామములో యేసు రక్తంలో నాకు జయము అని మనము విశ్వసించి నమ్మి వాటి ద్వారా యేసు రక్తము ద్వారా మనము విడుదలను చూడవచ్చు, యేసు రక్తము ద్వారా మనం స్వస్థతను చూడవచ్చు, యేసు రక్తం కింద మన కాపుదలను చూడవచ్చు,
యేసు రక్తం ద్వారా మనము సంపూర్ణతను కూడా మన జీవితంలో చూడవచ్చు. కాబట్టి మనం పాటలు తెలుసు, దేవుని మాటలు తెలుసు. తెలిసిన మనము ఎప్పటికప్పుడు కొన్నిసార్లు ఎందుకు నేను పాటలు పాడానంటే, దేవుని మాటలు కొన్నిసార్లు ఈజీగా మనము మర్చిపోతాము. పాటలు అంటే మనకు గుర్తుంటది. యేసు ప్రభు రక్తము మనల్ని తండ్రితో సమాధానపరుస్తుంది. యేసు ప్రభు రక్తము మన సమస్యలన్నీ తీరుస్తుంది. యేసు ప్రభు రక్తము మనకు సంపూర్ణ శాంతిని ఇస్తుంది. యేసు ప్రభు రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. యేసు ప్రభు రక్తము మనల్ని దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తుంది. అంత మాత్రం కాదు, యేసు ప్రభు రక్తము నిబంధన రక్తము. తండ్రితో మనకు ఒక నిబంధన. ఒకవేళ నీకు తప్పే అనిపించింది అయితే ఆయన నిబంధన ఏంటంటే, నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తారు. దేవుడే నిన్ను క్షమించినప్పుడు నిన్ను క్షమించలేని పరిస్థితిలో ఉన్నా కూడా చెప్పు దయ్యానికి, నేనేమనుకుంటున్నాను, నేనేం ఊహిస్తాను దాన్ని నమ్మను, నా దేవుడు చెప్పింది నమ్ముతున్నాను. కాబట్టి ఆ మాటతో నేను నమ్ముతున్నాను. కాబట్టి మాటను బట్టి ఎదిరించి మనం వాడిని జయించాలి. కాబట్టి యేసు ప్రభు రక్తము రోగములను బాపుతుంది. యేసు ప్రభు రక్తము దురాత్మలను పారద్రోలుతుంది. యేసు ప్రభు రక్తము దయ్యమును పారద్రోలుతుంది. యేసు ప్రభు రక్తము మనల్ని శక్తినిస్తుంది. యేసు ప్రభు రక్తం మనల్ని బలమునిస్తుంది. కాబట్టి మన ప్రాణాత్మ దేహములను పవిత్రపరచుట ద్వారా దేవుని దగ్గర యేసు ప్రభు రక్తముతో మన ప్రాణాత్మ దేహములను, ప్రాణము ఆత్మ దేహములను మనము శుద్ధీకరించుకోవాలి. అంటే ఆత్మ కొన్నిసార్లు కల్మషం పట్టే అవకాశం ఉంది. దేహము కూడా కొన్నిసార్లు మనము యేసు ప్రభు రక్తంలో కడగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రాణము, ఎందుకు ప్రాణాన్ని కూడా అంటే ప్రాణము కొన్నిసార్లు ఈ లోకముతో, లోకాశలతో పెనవేసుకుంటుంది అనమాట. వద్దమ్మా, ఈ లోకంతో స్నేహం నీకు అవసరమా అని అంటే, స్నేహము ఈ లోకస్తులతో వీడ్జోడుగా ఉండడం దేవుని చిత్తం కాదు. ఒక విశ్వాసి అవిశ్వాసితో బాగా క్లోజ్ ఫ్రెండ్ గా ఉండడము అది దేవుని చిత్తం కాదు. కాబట్టి వాటి విషయంలో కూడా మనము సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు రక్తము క్రింద, యేసు ప్రభు రక్తంలో మనం కప్పబడి ఉన్నప్పుడు సాతాను గమనిస్తే వాడు విలవిలలాడిపోతాడట. సాతాను విలవిలలాడి పారిపోతాడు. కాబట్టి యేసు రక్తము మనకు ప్రతిదినము అవసరము. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా. యేసు ప్రభు తను తగ్గించుకుంటూ వారి పాదాలు కడుగుతా ఉన్నారని చెప్పి మనం చూస్తాము. మేడ పైన శిష్యులందరూ వచ్చినప్పుడు పాదాలు కడుగుతా ఉంటే పేతురు, ప్రభు నా పాదాలు కడగొద్దు అని చెప్పినప్పుడు, నీ పాదాలు నేను కడగకపోతే నాకు నీకు సంబంధము లేదు అన్నప్పుడు, నా పాదాలు మాత్రం కాదు నాయన, నాకు స్నానమే చేయించు అని పేతురు అడిగినప్పుడు, ఆల్రెడీ స్నానం చేసుకున్న వ్యక్తికి స్నానం చేయాల్సిన అవసరం లేదు, పాదాలే కడుగు అంటే, ఒకవేళ స్నానము దేనికి సాదృశ్యం అంటే, మీరు ఒకవేళ సరి చేసుకోలేదు, ఒప్పుకోలేదు, పాప క్షమాపణ పొందుకోలేదు, రక్షింపబడలేదంటే స్నానము దేనికి సాదృశ్యం అంటే నడి ఎత్తి నుండి అరికాలు వరకు. అంటే మన కళ్ళతో చేసిన పాపాలు, చేతులు, కాళ్ళు, రకరకాల మన మెమరీస్ లో ఉంటుంది. అంటే ఎప్పుడో ఒప్పుకోకుండా, ఒకవేళ ఆ పాపం ఒప్పుకోకుండా అలాగే ఉంటే, కప్పబడే ఉంటే దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి, అయ్యా నన్ను కడగండి అని. కొన్నిసార్లు ఇప్పుడు పాదాలు మాత్రమే కడగడం అంటే ఏ రోజుకు ఆ రోజు దుమ్ము కాళ్ళకి పడుతుంది కదా శరీరానుసారంగా. అలాగే ఏ రోజుకు ఆ రోజు మన ఆలోచనలో పాడైపోతాయి. ఇప్పుడు ఈ రోజులో అయితే చేతిలోనే ఉంది కదా మొబైల్, ఎదుట చూడకూడదు అనుకుంటాము, కొన్నిసార్లు అక్కడ కళ్ళు వెళ్తుంది. దానికి కూడా వెంటనే ప్రభా నన్ను కడగండి, నా కళ్ళను ఇది నేను చూడకూడదు చూశాను, నన్ను క్షమించండి, ఇది వినకూడదు విన్నాను, క్షమించండి అని ఆ పాదాలు ఎలాగైతే కడుక్కుంటారో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, ప్రతి దినము మళ్ళీ మనము యేసు రక్తంలో కడుక్కున్నప్పుడు దేవుడు మనకు కాపుదలను ఇస్తారు. మనము ఇంట్లో రక్షింపబడిన వారముగా, ఇతరులకు కాపుదల ఇచ్చే వారముగా, ఇతరులకి ఒక సెక్యూరిటీ. యేసు ప్రభు రక్తము సాదృశ్యంగా ఉన్న ఆ ఐగుప్తులోనట ఏ గుమ్మం మీద అయితే యేసు రక్తము ఉందో అపవాది లోపలికి వెళ్ళలేకపోయాడట, ఎవరిని ఏమి చేయలేకపోయాడు, ముట్టలేకపోయాడు. కాబట్టి అయా నేను నీ బిడ్డని, నీ రక్తంతో నన్ను కొన్నావు,
నా జీవితము నేను ఉన్న ఇళ్ళకి ఆశీర్వదకరంగా చేయండి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీ రక్తమును నా పైన ఉంటున్నట్లు, అపవాది అది పారిపోవున్నట్లు నన్ను జయశీలునిగా చేయండి అని మనం ప్రభు సన్నిధిలో అడగాలి. దేవుడు కార్యాలు చేస్తారు. మన జీవితాల ద్వారా ఆయన నిరూపించుకుంటారు ఆయన సజీవుడని. కాబట్టి దేవుడే నీతో ఉంటే నువ్వు ప్లేస్ చూసో పరిస్థితులు చూసో భయపడాల్సిన అవసరము లేదు. ఒకవేళ దేవుని మాటలు నీ హృదయంలో లేదంటే మాత్రము ప్రభువా మీరు క్షమించండి, నీ మాటలు నాలో రాయబడకుండా ఉండడానికి ఒకవేళ కారణం నాలో సత్యం లేదా, యథార్థత లేదా? బైబిల్ సెలవిస్తూ ఉంది, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కన్నులు లోకమంతగా సంచారం చేయుచున్నాయి. అంటే లోకమంతగా దేవుడు ఎదుగుతున్నాడట, చూస్తా ఉన్నాడట ఎవరు యథార్థంగా, అంటే ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్ గా, అయ్యా ఇది నా పరిస్థితి అని ఆయన దగ్గర ఎవరైతే చెప్పాలనుకుంటారట వాళ్ళ కోసం ఆయన చూస్తున్నాడట. ఒకవేళ రక్షింపబడకపోతే అదే మార్గం, దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది నా పరిస్థితి, నీ రక్తంతో నన్ను కప్పండి, నన్ను కడగండి, శుద్ధీకరించండి, నీ బిడ్డగా చేయండి, నీ ముద్రను నా మీద ముద్రించండి అని చెప్పినప్పుడు ఆయన మనల్ని ముద్రించి ఆయన కొరకు బలమైన సాక్షిగా మళ్ళీ ఆయన వాడుకుంటారు. కాబట్టి యేసు రక్తం మన అనుదిన జీవితంలో కూడా మనం వాడవచ్చు, తద్వారా మన జయ జీవితాన్ని కలిగి ఉండవచ్చు. అటువంటి కృపను మనం అనుగ్రహించాలన్నా చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, నీ రక్తమును బట్టి నీకు వందనాలు 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 చెల్లిస్తున్నావు. దుర్మాడే నీ రక్తాన్ని బట్టి వందనాలు ప్రభు. దురాత్మలు పారదోలు నీ రక్తాన్ని బట్టి వందనాలు ప్రభు. రోగములను బాపే నీ రక్తమును బట్టి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపములను క్షమించే, పాపములు తీసివేసే, మా మనస్సాక్షిని శుద్ధి చేసే నీ రక్తమును బట్టి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని వారు జయించి ఉన్నారని వాక్యం చెల్లిస్తున్న రీతిగా ఇక్కడున్న మా ప్రియులు మేము ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మీరు మా పాపమును మోసుకు వెళ్ళారు నాయన. మీరు మా గొర్రెపిల్లగా ఉన్నందుకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తరపున నాయన మా పాపమును మీరు మోసుకెళ్ళినందుకు, మమ్మల్ని యాజకులు గారు రాజులుగా చేయడానికి మీరు చేసిన బలి యాగమును బట్టి, చిందించిన రక్తాన్ని బట్టి వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న మా ప్రియులు ఒక్కొక్కరు నీ రక్తమును నాయన, నీ రక్తము క్రింద ఉంటున్నట్లు, నీ రక్తము ద్వారా శుద్ధీకరించబడి కడగబడి నీ సాక్షులుగా ఉంటున్నట్లు, నీ రక్తంలో ఉన్న శక్తిని మా జీవితంలో అనుదిన జీవితంలో అనుభవపూర్వకంగా మేము వెలుగునట్లు సహాయం చేయమని, నీ రక్తము ప్రతి ఒక్కరి మీద ఉండినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.